జై జై లక్ష్మీనారాయణ. ఈరోజు రాతి దేవాలయంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవాలయంలో నిర్మించినటువంటి మా నాన్న తలార పరశురాములు గారు ఈ గుడికి మెంబర్లుగా ఉన్నటువంటి వెంకట చలపతి సార్ గారు, రిటైర్డ్ ఎంఆర్ఓ తహసీల్దార్ గారు, పెద్ద వాళ్ళందరూ ఈ కమిటీ మెంబర్లున లాయర్లు అయితేనేమి, ఎంఆర్ఓలు అయితేనేమి, ఆధ్యాత్మిక గురువులు అయితేనేమి, మంచి సలహాదారులు అయితేనేమి, అందరూ మంచి కమిటీ మెంబర్లో నుంచి గుడి మొదటి నుంచి వాళ్ళ సలహాతో పాటు వాళ్ళు ఆలోచన ప్రకారం అందరం కలిసి ముందుకెళ్ళినాము. ఈరోజు మా సార్ అయినటువంటి వెంకట చలపతి సార్ గారిది బర్త్డే సందర్భంగా ఈరోజు పూజలు ప్రత్యేకంగా స్వామివారి ఆశీస్సులు ఉండాలని, వాళ్ళ కుటుంబానికి అంతా ఆశీస్సులు ఉండాలని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వీళ్ళ సారోళ్ళందరూ గుడికి మా నాన్నగారు లేకపోయినొచ్చు కానీ వీళ్ళందరూ సలహాలు ముందుకి మాకు ఎప్పుడు ఫోన్ల ద్వారా అయితేనేమి అందుబాటులో ఉండి మాకు అన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారని కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. జై జయ లక్ష్మణ. శ్రీమన్నారాయణుడు ఇక్కడ ఆలయ నిర్మాణం జరిపినాడు. దీనికంత కారకుడు కూడా గౌరవనీయులు, ఇప్పుడు పూజ్యనీయులు, క్రీస్తు శేషులు శ్రీ తలార్ పరశురామ్ గారు. దీంట్లో నేను కూడా ఒక చిన్న సభ్యునిగా ఉన్నాను. ఈ కారణంలో స్వామి ఇంత అఖండ వైభవంగా అన్ని కార్యక్రమాలు ఎప్పుడు కూడా ప్రతి పండుగ దినోత్సవాల్లో కూడా సవ్యంగా బ్రహ్మోత్సవాలాగా జరుపుకుంటూ ఉన్నారు. ఆయన లేని లోటు కనిపిస్తుంది. శ్రీమన్నారాయణ యొక్క ఇది వల్ల స్వర్గస్థుడైనారు. ఆయనకు కూడా నివాళులు అర్పిస్తున్నాము. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఆరోగ్యం ప్రసాదించాలనేసి ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను శ్రీమన్నారాయణని. తర్వాత నా కుటుంబంలో మా పెద్ద కుమారుడైన జిఎం రాకేష్ ఇంజనీర్ గారు, ఆయనకి వివాహం కుదిరింది. అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ అక్టోబర్ 11వ తేదీన కదిరి, తర్వాత రిసెప్షన్ ఇక్కడ గుంతకల్లో కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇక ఈ పెళ్లి పనులు కాగానే నేను ఆలయ కమిటీ సభ్యునిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని నేను కూడా నా వంతు సహకారం అన్నీ కూడా అందిస్తామనేసి సార్ ఇక్కడ చూడండి సార్.